వెళ్లే ముందు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరొక ఎగ్జిట్ పోల్ వచ్చింది. ఏబీపీ సి ఓటర్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్లీ అధికారం, మళ్లీ జగనే సీఎం కాబోతున్నారు అని ఏబీపీ సి ఓటర్ సంస్థ చెప్తుంది. వైఎస్ఆర్సీపీకి 97 నుంచి 108, టీడీపీ 62 నుంచి 70, బీజేపీ 1 నుంచి 2 సీట్లు, జనసేన పార్టీకి 4 నుంచి 6. అంటే ఓవరాల్ గా 97 to 108 వీళ్ళకి వస్తే వీళ్ళు దాదాపు 80 లోపే రిస్ట్రిక్ట్ అవుతున్నారు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. ఎస్ అంబటి మురళి గారు, నేషనల్ ఏబీపీ సి ఓటర్ సంస్థ మీకు 97 to 108 సీట్స్ వస్తాయని చెప్తోంది. ఒకటండి, ఏబీపీ ఓటర్లు మీరు చెప్పిన లెక్క ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు విశదీకరించారు. నేను అంటుంది దాంతో పాటుగా నా దగ్గర 11 ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేసినవి కూడా కన్సిడర్ చేస్తే ఆరా, ఆత్మసాక్షి, రేసు, పోల్ స్ట్రాటజీ, ఆపరేషన్స్ చాణక్య, జన్మత్, ర్యాప్ స్ట్రాటజీస్, అగ్నివీరు, పొలిటికల్ ల్యాబొరేటరీ, క్యూమేగా, ఏబీసీ ఓటర్, మొత్తం 12 సంస్థలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మినిమం ఫిగర్ 94 ఆరా, మాక్సిమం 128 వరకు చేయండి. అయితే ఇక్కడ అన్ని సంస్థలు కూడా చిన్న లాజిక్ ఒకటి మిస్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ లాజిక్ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇన్పుట్ తీసుకొచ్చి వారు దానిలో పెట్టుకుంటే వారి క్యాలిక్యులేషన్, ఈక్వేషన్ కరెక్ట్ అవుతాయని నా నమ్మకం. ఇది అందరూ సామాన్యుడికి కూడా అర్థమయ్యేది, కాన్వెంట్ పిల్లవాడికి కూడా అర్థమయ్యేది. ఆరవారు ఇచ్చిన సర్వేలో 58% మహిళా ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని, ఆ తర్వాత 42% లేకుంటే 43% మహిళా ఓటు కూటమికి వచ్చిందని వారు చెప్పారు. వారే విశదీకరించారు కూడా. 14% మహిళా ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చిందని ఒకటి, మహిళల ఓట్లు 8 లక్షలు అదనంగా పోలయ్యాయని కూడా వారు చెప్పారు. అంటే మహిళా ఓటు ఖచ్చితంగా మీకే అవుట్ రైట్ గా ఎక్కువ పడుతుందన్న బికాస్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటున్నారా? అవునండి, వారిచ్చిన సర్వేని నేను విశదీకరిస్తున్నా. 100% మాకు 60% పైన 65% వరకు వస్తుందని మేము అంచనా వేసుకున్నాం. మా పార్టీ వారు కూడా మహిళల ఓట్లు 70% వరకు కూడా రావచ్చని అంచనా మాకున్నది. సరే, ఆరా మస్తాన్ గారు ఇచ్చింది, మిగతా సంస్థలు ఇచ్చింది పరిశీలన చేస్తే మహిళా ఓట్లో 14% అధికంగా ఉందని వారు ఒప్పుకున్నారు. మహిళా ఓటు 100లో 52% మహిళలు పోలైతే 48% పురుషులు పోలని ఒక నన్ను కూడా చెప్పను, ఇది నేను కంక్లూడ్ చేశాను. మహిళల ఓట్లలో కేవలం 6% కూటమి కంటే తక్కువ వచ్చాయని చెప్పారు. ఇద్దరిని ఫర్ ద నంబర్ టేక్ ఈక్వల్ గా తీసుకుంటే 14లోంచి 6 తీస్తే 8% ఓట్ డిఫరెన్స్ ఉండాలి మాకు. కానీ ఆ సర్వేలో 2 నుంచి 3% వేరియేషన్ ఉంది, అందుకే 104 సీట్లు వస్తాయన్నారు. కనుక అక్కడ 8% తీసుకెళ్లి దాన్ని అక్కడ పెడితే ఆటోమేటిక్ గా 152 మా నాయకుడు చెప్పిన సీట్లు వస్తాయి. మినిమం పాస్ మార్కులు అయితే అందరూ ఇచ్చారు కనుక మా నాయకుడు చెప్పినటువంటి డిస్టింక్షన్ మార్కులు రేపు ఎగ్జాక్ట్ పోల్ లో వస్తాయని దానిలో ఏమాత్రం అనుమానం లేదు, నిర్వివాదాంశం. అది ఇంకా ఇప్పుడు అడగండి. ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ నగేష్ గారు, మహిళా ఓటు మీద చాలా